ధర్మపురి దైవక్షేత్రం ఇక్కడ ఉంది. రేపు 27లో పుష్కరాలు వస్తాయి. గోదావరి పుష్కరాల లోపట నా భూతో నా భవిష్యత్తు ప్రజలు ఓట్లేసి వచ్చిన నేను ఏదైతే భారతదేశంలో కుంభమేళా ఏ విధంగా జరిగిందో ధర్మపురి దైవక్షేత్రం ఉన్నటువంటి గోదావరి తీరాన్ని పుష్కరాల విషయం లోపల ఎక్కడ ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. నాకు ఇంతకంటే నాకు ఇక వేరే కోరిక ఏం లేదన్న. మేము ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు ధర్మపురి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాలను శాంక్షన్ తీసుకొచ్చి ఆ శాంక్షన్ సంబంధించిన ప్రిసైడింగ్ కాపీ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే ప్రక్రియ లోపల ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదంతో లక్ష్మణ సుస్వామి దయతో నేను శాసనసభ్యుడిగా ఎన్నికై దేవుడు ముందర మేము ఇచ్చిన మాట అమలు చేసినటువంటి అంశాన్ని 20 నెలల లోపలనే